వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోత్స్న ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి బావా అలాగే అత్త చెప్పింది నిజమా? నిజంగానే శౌర్య కండిషన్ సీరియస్గా ఉందా? ఆ శౌర్య ప్రాణాపాయ స్థితిలో ఉందా? ఒకవేళ అత్త అలాగే బావ చెప్పింది నిజమే అయితే దాన్ని నేనెందుకు వాడుకోకూడదు? అవును, శౌర్య ఆరోగ్యాన్ని నా చేతిలో పెట్టుకొని బావని దీపని విడదీయచ్చు కదా. ఇదేంటి ఎలా ఈ ఆలోచనని మర్చిపోయాను? అవును, ఆ శౌర్యని పైకి పంపించేస్తే ఖచ్చితంగా దీప బావని అసహించుకుంటుంది. జీవితంలో దీప బావ ముఖం చూడదు. అప్పుడు ఒంటరిగా ఉన్న బావని నా సొంతం చేసుకోవచ్చు. వీళ్ళిద్దరిని ఎలా విడదీయాలా అనుకుంటున్నందుకు ఆ దేవుడే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినట్టున్నాడు. ఎట్టి పరిస్థితిలోనూ ఈ అవకాశాన్ని వదులుకోను. శౌర్య వస్తున్నాను అంటూ జ్యోత్స్న ఇక బయలుదేరిపోతూ ఉంటే అప్పుడే పారిజాతం, ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు చెప్పవే అని వెనకాలనే, గ్రాని వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదన్న కామన్ సెన్స్ లేదా నీకు? నీ వాళ్ళకని చూస్తుంటే ఖచ్చితంగా ఆ కార్తిక్ వాళ్ళకి మళ్ళీ ఏదో ప్రమాదం కలిగించేలాగా కనిపిస్తున్నావు. నిజం చెప్పు, ఏదైనా చేయబోతున్నావా? గ్రాని ఏం చేసినా సరే లోక కళ్యాణం కోసం అన్నట్టు నేనేం చేసినా సరే బావని దక్కించుకోవడం కోసమే చేస్తాను. ఇగో ఇలా చెప్పే ఒకసారి వాళ్ళ చేతిలో చావు దెబ్బలు తిని ఇంటికి వచ్చావు. మళ్ళీ ఆ పని చేసి ప్రాణాల మీదకి తెచ్చుకో మాకు. గ్రాని నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. ఈసారి నేను వేసే ప్లాన్ ఖచ్చితంగా బావ నుంచి దీపని దూరం చేస్తుంది. చూస్తూ ఉండు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అప్పుడే పారిజాతం ఇక మనసులో ఏంటిది ఇలా అంటుంది? కార్తిక్ దీప విడిపోతారు అంటే ఇది ఏం చేయబోతుంది అని అనుకుంటూ ఉంటే ఇదంతా కూడా అక్కడే ఉన్న సుమిత్ర వినేస్తుంది. ఇక సుమిత్ర మనసులో జ్యోత్స్న ఇలా ఆవేశంగా వెళ్తుంది అంటే ఖచ్చితంగా జ్యోత్స్న మళ్ళీ ఏదో చేయబోతుందన్నమాట. అవును, కార్తిక్ చెప్పినట్టు జ్యోత్స్న ఆ రోజు వాళ్ళ టిఫిన్ సెంటర్ని కాల్ చేసినట్టే మళ్ళీ ఇప్పుడు జ్యోత్స్న ఇంకేమైనా చేయబోతుందా? నా కూతురు వాళ్ళకి ఏదైనా ద్రోహం చేయకముందే నేనే దాన్ని ఆపాలి అని చెప్పి సుమిత్ర కూడా జ్యోత్స్న వెనకాలే బయలుదేరుతుంది. ఇంకా ఒక పక్కన కార్తిక్ అయితే హాస్పిటల్కి వస్తాడు. అక్కడ ఉన్న డాక్టర్స్ అయితే ఇక కార్తిక్తో, చూడండి మిస్టర్ కార్తిక్, మీ మీద ఉన్న రెస్పెక్ట్తో అలాగే మీరు చెప్పిన మాటలన్నీ విని ఇప్పటి వరకు పేషెంట్ని ట్రీట్మెంట్ చేశాము. కానీ మీరు చెప్పిన టైం కల్లా పేషెంట్కి కావాల్సిన ట్రీట్మెంట్కి కావాల్సిన అమౌంట్ మీరు కట్టకపోతే పేషెంట్ని డిశ్చార్జ్ చేసేసి మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు. డాక్టర్ మాట్లాడద్దు, మీరు అలా అంటే నా కూతురు ఏమైపోతుందో నాకు తెలుసు. దయచేసి నాకు ఒక్కరోజు గడువివ్వండి. రేపు ఉదయం కల్లా నేను మొత్తం అమౌంట్ని కట్టేస్తాను. కార్తిక్ మీకు అర్థం కావట్లేదా? రేపే సర్జరీ. అలాంటప్పుడు మీరు రేపు అమౌంట్ కడితే మేము మిగతావి ఎలా ప్రిపేర్ చేసుకోవాలం? డాక్టర్ నా మీద నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా రేపు ఉదయం కల్లా మిగతా 45 లక్షల బ్యాలెన్స్ అమౌంట్ని నేను పే చేసేస్తాను. నిజం డాక్టర్, మీరు చెప్పినట్టు శౌర్య సర్జరీకి కావాల్సిన ఏర్పాట్లు మీరు చేయండి అని కార్తిక్ డాక్టర్ని బ్రతిమాలాడతాడు. ఇక డాక్టర్, సరే కార్తిక్, ఆ సర్జరీకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా రెడీ చేయిస్తాను. కానీ మీరు రేపు అమౌంట్ కట్టకపోతే మాత్రం నిర్మోహమాటంగా పేషెంట్ని మేము డిశ్చార్జ్ చేసేస్తాము. అక్కడి నుంచి డాక్టర్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక కార్తిక్ చాలా బాధపడుతూ శౌర్యని ఎలా అయినా దక్కించుకోవాలి. 50 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలి నేను అని చెప్పేసి ఇక కార్తిక్ ఏమో తనలో తాను బాధపడుతూ ఇక శౌర్య దగ్గరికి వస్తాడు. శౌర్య నిద్రపోతూ ఉంటుంది. నేను ఎలా అయినా కాపాడుకుంటానమ్మా. నువ్వు నీ నాన్న మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. అవును, నీ ప్రాణం పోతే నా ప్రాణం పోయినట్టే. ఎలా అయినా సరే నీ ప్రాణాలని కాపాడుతాను అని చెప్పేసి ఇక కార్తిక్ అయితే నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే జ్యోత్స్న కార్తిక్ ఉన్న హాస్పిటల్ దగ్గరికి వస్తుంది. కార్తిక్ రావడం గమనించి వెంటనే జ్యోత్స్న వెళ్ళి దాక్కుంటుంది. ఇక కార్తిక్ అయితే గబగబా హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అది గమనించిన జ్యోత్స్న, అమ్మయ్య బావ వెళ్ళిపోయాడు, ఇప్పుడు నేను చేయాల్సింది చేస్తాను అని చెప్పేసి జ్యోత్స్న ఇంకా రిసెప్షనిస్ట్ దగ్గరికి వచ్చి, శౌర్య అనే పేషెంటు 2 డేస్ బ్యాక్ జాయిన్ అయింది, తను ఏ రూమ్లో ఉంది అని వెనకాలనే ఇక ఆ రిసెప్షనిస్ట్ శౌర్య ఉన్న రూమ్ చెప్తుంది. ఇక శౌర్య కోసం జ్యోత్స్న ఆ రూమ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి అక్కడే వెనక నుంచి సుమిత్ర కూడా జ్యోత్స్నని ఫాలో అవుతుంది. ఇక జ్యోత్స్న అయితే రూమ్లోకి వెళ్ళి ఇంతలోకి శౌర్యని చూస్తుంది. ఇక శౌర్యని చూస్తూ శౌర్యని చంపేయాలని అనుకుంటూ లోపలికి వెళ్ళి అక్కడే పక్కన ఉన్న దిండుని తీసుకొని శౌర్యని చంపడానికి ప్రయత్నిస్తుంటే అది చూసిన సుమిత్ర
ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అలాగే నా కూతురు పసిపాపాన్ని కూడా చూడకుండా శౌర్య ప్రాణాలు తీయాలనుకుంటుందా అని చెప్పేసి ఇక వెంటనే సుమిత్ర జ్యోత్స్న అని గట్టిగా అరవబోతూ ఉంటే అప్పుడే జ్యోత్స్నకి ఫోన్ వస్తుంది. ఇక చేతిలో ఉన్న తిండిని కింద పడేసి జ్యోత్స్న ఫోన్ లిఫ్ట్ చేసి, హలో గ్రాని, ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావు? అది కాదే, నా కొడుకు దాసుగాడికి స్పృహ వచ్చింది, ఆ విషయం చెప్దామనే నీకు ఫోన్ చేశాను, వస్తావా అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. గ్రాని, నువ్వేమంటున్నావు? నీ కొడుకుకి స్పృహ వచ్చిందా? ఎక్కడున్నాడు? ఉన్నాడు, నేను కూడా ఇక్కడే ఉన్నాను రా జ్యోత్స్న అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న దీని ప్రాణాన్ని తర్వాత తీయచ్చు. ఇప్పుడు ఆ దాసుగాడు గనుక నేనే వాడిని చంపానని మొత్తం నిజాన్ని చెప్పేస్తే ఇక నా పని అయిపోయినట్టే, వెంటనే వెళ్ళాలి ఇక్కడి నుంచి అని చెప్పి జ్యోత్స్న ఇక చేతిలో ఉన్న దిండిని కింద పడేసి గబగబా బయలుదేరుతూ ఉంటే సుమిత్ర అసలు జ్యోత్స్న ఎందుకు ఇలా తయారైంది, ఏం చేయబోతుంది, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి సుమిత్ర ఇక జ్యోత్స్నని ఫాలో అవుతూ జ్యోత్స్న వెనకాలే వెళ్తుంది. ఇంకా ఒక పక్కన దీప అయితే కాంచన అలాగే అనసూయ దిగులుగా ఉండడం చూస్తుంది. అత్తయ్య, అసలేమైంది? కార్తీక్ బాబు 2 రోజుల నుంచి కంగారుగా ఉన్నారు, దానికి తోడు రాత్రి నుంచి మీరు కూడా ఎందుకో కంగారుగా కనిపిస్తున్నారు. ఎందుకు మీరందరూ నా దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారు? అసలు ఏమైంది? ఎందుకు మీ అందరూ ఇలా ఉన్నారు? శౌర్యను ఎందుకు కార్తీక్ బాబు తన స్నేహితుడింటికి పంపించాడు? చెప్పండి అత్తయ్య, మీ అందరూ కలిసి నా దగ్గర ఏ నిజాన్ని దాచిపెడుతున్నారు? చెప్పండి అత్తయ్య అని అడుగుతూ ఉంటే ఇక అప్పుడే కార్తీక్ ఇంటికి వస్తాడు. దీపా, ఏముందని నీతో చెప్పడానికి? శౌర్య నా స్నేహితుడింటికి వెళ్ళాడు, అలాగే నాకు చిన్న డబ్బు సమస్య ఉందన్నాను కదా, నేను అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వడానికి దాని గురించే నేను దిగులుగా ఉన్నాను. మమ్మీ అలాగే అనసూయ గారు కూడా దాని గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఏదో తప్పు చేస్తున్న వల్ల వాళ్ళని ఎందుకు నిలదీస్తున్నావు? కార్తీక్ బాబు, ఒకవేళ అదే నిజమైతే మీకెంత డబ్బు కావాలి చెప్పండి కార్తీక్ బాబు, మీరు ఏ సమస్యతో సతమతమవుతున్నారో నాతో చెప్పండి, నాకు 50 లక్షలు కావాలి, ఇప్పుడు నువ్వు తీసుకురాగలవా అంటూ కార్తీక్ గట్టిగా అంటాడు. ఒక్కసారిగా దీప 50 లక్షలా? అవును, నిన్న 5 లక్షలు తీసుకెళ్లాను, ఇంకా 45 లక్షలు కావాలి, అవి నువ్వు తీసుకురాగలవా? లేదు కదా, మరి నా సతమతమేదో నేను పడతాను, దయచేసి ఈ విషయంలో ఇక నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, అర్థమవుతుందా అంటూ కార్తీక్ దీపకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఒక్కసారిగా దీప, కార్తీక్ బాబు అసలు ఏం చేస్తున్నారు? 50 లక్షలు కార్తీక్ బాబుకి ఎందుకు అవసరమయ్యాయి? ఖచ్చితంగా ఇదంతా చూస్తుంటే కార్తీక్ బాబు ఏదో పెద్ద విషయాన్ని దాచిపెట్టినట్టున్నారు, ఏదో పెద్ద సమస్యలోనే పడినట్టున్నారు. కార్తీక్ బాబుకి ఆ 45 లక్షలు నేనిస్తాను, అవును నేనే ఇస్తాను అంటూ దీప మనసులో అనుకుంటూ ఇక అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతుంది. అనసూయ కాంచనకి ఏమీ అర్థం కాదు. ఇంకా సుమిత్ర అయితే జ్యోత్స్నని ఫాలో అవుతూ ఉంటే జ్యోత్స్న దాసు ఇంటి దగ్గర కారాపుతుంది. అది చూసిన సుమిత్ర, ఇదేంటి జ్యోత్స్న దాసు ఇంటి దగ్గరికి వచ్చిందేంటి, ఇక్కడేం పని అని చెప్పి సుమిత్ర కూడా లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే ఇక లోపల పారిజాత ఉంటుంది. ఒసే జ్యోత్స్న, నా కొడుకు కళ్ళు తెరిచాడే, వాడు కళ్ళు తెరిచినప్పటి నుంచి జ్యోత్స్న జ్యోత్స్న అంటూ నీ పేరే తలుస్తున్నాడు. నీకు ఫోన్ చేశానే గ్రాని, మరి కాశీ అలాగే స్వప్న ఏదో పనుందని బయటికి వెళ్ళారు, అందుకే నేను ఇంటికి వచ్చానే, ఇంతలోకి వాడు కళ్ళు తెరిచి నీ పేరే తలుస్తున్నాడు, రావే ఒకసారి లోపలికి రావే, మీ నాన్నని ఒక్కసారి ప్రేమగా పిలవ్వే, వాడు లేచి కూర్చుంటాడేమో, నా కొడుక్కి నువ్వంటే ఎంత ప్రేమో అని వెనకాలనే సుమిత్ర షాక్ అవుతుంది. ఇదేంటి అత్తయ్య గారు, దాసుని జ్యోత్స్న కన్న తండ్రి అంటున్నారేంటి? అసలు వీళ్ళేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదే, దాసు జ్యోత్స్నకి బాబాయ్ అవుతాడు కదా అని చెప్పి సుమిత్ర ఇక అక్కడి నుంచి వాళ్ళకి ఏం మాట్లాడుకుంటున్నారో మొత్తం కూడా లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటే ఇక అప్పుడే జ్యోత్స్న లోపలికి వెళ్తుంది. ఒక్కసారిగా కళ్ళు తెరిచిన దాసు జ్యోత్స్నని చూసి షాక్ అయిపోతాడు. అలాగే కోపంతో జ్యోత్స్న 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 అని అంటూ ఉంటే ఇక పారిజాతం, ఒరే దాసు, నీ కూతురేరా, నీ కన్న కూతురే వచ్చింది, దాన్ని కలవరిస్తున్నావు కదరా, చూడరా నీ కూతురు, నువ్వు అయ్యే పరిస్థితిలో ఉన్నావని తల్లడిల్లిపోతుందిరా, దాని కళ్ళల్లో కన్నీళ్ళు చూడు, నీకు ఇలా అయిందని తెలిసినప్పటి నుంచి అది నీకోసం రోజు ఇక్కడికి వస్తుందిరా, దానికి నువ్వంటే ఎంత ప్రేమోరా, చూడరా నాన్న, ఒరే దాసు చూడు నీ కూతుర్ని అని వెనకాలే సుమిత్రకి ఏమీ అర్థం కాదు.
ఇక దాసు, హంతకురాలా, హంతకురాలా, కన్న తండ్రినే చంపావునా, హంతకురాలా అంటూ ఒక్కసారిగా దాసు కళ్ళు తిరిగి స్పృహ కోల్పోతాడు. జ్యోత్స్న ఒక్కసారిగా చాలా భయపడిపోతుంది. ఇక పక్కనున్న పారిజాతమైతే, ఏంటి నా కొడుకు నిన్ను హంతకురాలంటున్నాడు, అలాగే నువ్వేదో చేసినట్టు వాడెందుకంత ఆవేశపడుతున్నాడు, చెప్పవే జ్యోత్స్న, నా కొడుకు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వేనా ఏంటి, మాట్లాడవే అంటూ పారిజాతం జ్యోత్స్నని అరుస్తూ ఉంటే ఇక జ్యోత్స్న, ఆపుతావా, అవును, నీ కొడుకు ఇలా అవటానికి కారణం నేనే, ఏంటిప్పుడు, ఏంటి నువ్వంటుంది, కన్న తండ్రిని కూడా చూడకుండా నా కొడుకుని ఈ పరిస్థితిలో ఉంచింది నువ్వా, అంటే వాడి తలపైన బలంగా కొట్టింది నువ్వా అని అనగాలే, అవును నేనే ఆ పని చేసింది, లేకపోతే పదే పదే నీ కొడుకొచ్చి ఈ ఇంటి వారసురాలు నేను కాదు అని దశరథన్నయ్య సుమిత్ర వదినకి చెప్పేస్తారని నన్ను బెదిరిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా, అందుకే వాడి తలపైన బలంగా కొట్టాను, చస్తాడేమో అనుకున్నాను, కానీ చావకుండా బ్రతికిపోయి ఎవరికంటో పడ్డాడు, వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేయించారు, ఇప్పుడేంటి అని వెనకాలే, ఒసే పాపిష్టిదానా, ఎంత పనిచేసావే, కన్న తండ్రిని చూడకుండా వాణ్ణి చంపాలని చూస్తావా, నేనసలు ఆనాడు సుమిత్రకు పుట్టిన కూతుర్ని మార్చేసి నిన్ను ఆ స్థానంలో పెట్టిందే నా కొడుకుకు జరిగిన అన్యాయానికి శివనారాయణ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం, కానీ నువ్వు నా కొడుకునే ఇలాంటి పరిస్థితికి తీసుకొస్తావా, నిన్ను వదిలిపెట్టనే, ఇప్పుడే వెళ్ళి అందరికీ నీ నిజ స్వరూపమేంటో చెప్పేస్తాను, గ్రాని ఆ విషయం కనుక నువ్వు బయట పెడితే నాకంటే ముందు నిన్ను అసహించుకోవడమే మొదట ఉంటుంది, అలాగే ఇదంతా నాకు తెలీదు, నేను చిన్నతనంలో ఇదంతా చేస్తే నన్నేం చేయమంటారు తాతయ్య అంటూ శివనారాయణ తాత దగ్గర అలాగే మమ్మీ డాడీల దగ్గర నేను 2 కన్నీళ్లు కారిస్తే నిన్ను శాశ్వతంగా జైలుకి పంపిస్తారు, మర్చిపోయావా, ఏంటే నన్నే బెదిరిస్తున్నావా, బెదిరించడం కాదు జరగబోయేది చెప్తున్నా, కాబట్టి సైలెంట్గా ఉండు, నీ కొడుకు స్పృహలోకి వస్తే ఏదో ఘనకార్యం సాధించినట్టు ఓవర్ చేయమాకు, వాడు స్పృహలోకి ఉన్నంత వరకే వాడు ప్రాణాలతో ఉంటాడు, ఒక్కసారి వాడి స్పృహలోంచి బయటికి వస్తే నేనే చంపేస్తాను అంటూ జ్యోత్స్న అక్కడి నుంచి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా అప్పుడే సుమిత్ర అదంతా కూడా చూసేస్తుంది, కుప్పకూలిపోతుంది, జ్యోత్స్న నా కన్న కూతురు కాదా, అలాగే దాసుని కొట్టింది జ్యోత్స్న, ఈ విషయం వెంటనే మావయ్య గారితో అలాగే ఆయనతో చెప్పాలి అని చెప్పి సుమిత్ర అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే జ్యోత్స్న సుమిత్ర అని చూస్తుంది, ఒక్కసారిగా షాక్ అవుతుంది, అంటే నేను మాట్లాడిన మాటలన్నీ మమ్మీ వినేసిందా, ఖచ్చితంగా మమ్మీ డాడీతోనూ తాతతోనూ చెప్పేస్తుంది, మమ్మీ అక్కడికి వెళ్ళకముందే మమ్మీని చంపేయాలి, అవును అని చెప్పేసి ఇక సుమిత్ర కారు వెళ్ళిపోతూ ఉంటే వెనక నుంచి జ్యోత్స్న సుమిత్ర కారుని ఫాలో అవుతూ చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది, ఇక సుమిత్ర వెనక జ్యోత్స్న కారు తన వెనన్ని ఫాలో అవుతుండడం గమనించి ఇంకా తను స్పీడ్గా వెళ్తూ ఉంటే జ్యోత్స్న కారుతో సుమిత్ర కారుకి డాష్ ఇస్తుంది, అలా డాష్ ఇవ్వడంతో ఒక్కసారిగా సుమిత్ర కారు ముందుకు వెళ్ళిపోతుంది, అక్కడే పక్కనే ఉన్న చెరువులో సుమిత్ర కారు పడిపోతుంది, ఇక ఆ నీళ్ళల్లో సుమిత్ర కొట్టుకుపోతూ ఉంటే అది చూసిన జ్యోత్స్న చాలా సంతోషపడుతుంది, ఇక అలాగే జ్యోత్స్న అయితే అక్కడ అది జరగడం చూసి ఒక్కసారిగా అక్కడ నుంచి ఆనందంతో నుంచొని ఉంటే అప్పుడే అక్కడికి చాలామంది గుంపులుగా వస్తారు, ఇక అలాగే దశరథకి అలాగే శివనారాయణకి సుమిత్ర కారు నీళ్ళలో పడిపోవడం పోలీసులు ఫోన్ చేసి చెప్తారు, ఇక దశరథ శివనారాయణ జ్యోత్స్న పారిజాతం అందరూ కూడా అక్కడికి వెళ్ళేసరికి నీళ్ళల్లో కొట్టుకుపోయిన సుమిత్రని ఒడ్డుకు చేరుస్తారు, ఇక సుమిత్ర కళ్ళు మూసేసి చనిపోయినట్టు మనకి చూపిస్తారు, అది చూసి ఒక్కసారిగా జ్యోత్స్న నిజం తెలిసిన మమ్మీ చచ్చింది, అందుకే నిజం తెలుసుకోవడానికి ట్రై చేయొద్దు అంటాను, కానీ మీరు నా మాట వింటారా, ఇప్పుడు చూడండి చక్కగా బతకాల్సిన మీరు ఇలా చావాల్సి వచ్చింది అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటే ఇక దశరథ సుమిత్ర అని ఏడుస్తూ ఉంటాడు, శివనారాయణ కూడా బాధపడుతూ ఉంటే పారిజాతం కూడా సుమిత్ర అని అనగానే జ్యోత్స్న మమ్మీ అని ఏడుస్తూ ఉంటుంది, ఇంకా ఇటు పక్కన ఏమో దీప ఏమో తన ఇంటి పేపర్స్ని తీసుకొని ఇక మారువడి కొట్టులోకి తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ కూడా ఇక దీప ఇంటి పత్రాలకి అప్పు ఇవ్వమని చెప్తూ ఉంటారు, అప్పుడే దీప ఒక బాబుని కాపాడుతుంది, అతను కనిపిస్తాడు, ఏంటమ్మా ఇలా షాపుల దగ్గర తిరుగుతున్నావు,
మీరు ఈ పక్కన వడ్డీ వ్యాపారం కొట్టే నాదేనమ్మా. అవునా అండి? ఏదైనా సహాయమా? అవును. ఈ ఇంటి పత్రాల మీద నాకు 45 లక్షలు కావాలి. ఖచ్చితంగా మీ అప్పు తీర్చి ఈ పేపర్లను తీసుకెళ్తాను. నా మాట నమ్మి నాకు ఇస్తారా అని వెనకాలనే నీలాంటి వాళ్ళు నమ్మకపోతే ఇక ఈ ప్రపంచం ఎలాంటి పనులు చేయాలమ్మా? ఈ పేపర్లు నాకు ఇవ్వు. నువ్వు అడిగిన 45 లక్షలు నీకు ఇస్తాను అంటూ అతను ఇక దీపకి ఆ పేపర్లు తీసుకొని 45 లక్షలు ఇస్తాడు. ఇక దీప ఆ 45 లక్షలు కార్తిక్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలని చెప్పేసి కార్తిక్కి ఫోన్ చేస్తుంది. ఇక కార్తిక్, ఎందుకు దీప పద్దాక నాకు ఫోన్ చేసి విసిగిస్తున్నావు? కార్తిక్ బాబు, నేను గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర ఉన్నా. మీరు ఇక్కడికి వస్తే మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటూ కాల్ కట్ చేస్తుంది. దీప ఇక్కడికి రమ్మంటుందేంటి? అది కూడా ముఖ్యమైన విషయం అంటుంది. కొంపతీసి దీపకి శౌర్య ఆరోగ్యం గురించి తెలిసిపోయిందా? తన హాస్పిటల్లో ఉందని తెలుసుకుందా? అందుకే అక్కడికి రమ్మంటుందా అంటూ కార్తిక్ కంగారుగా ఇక అక్కడికి వస్తాడు. వచ్చేసరికి దీప ఎదురు చూస్తూ ఉంటే, దీప నన్ను ఇక్కడికి రమ్మన్నా? కార్తిక్ బాబు, మీరే అడిగారుగా 45 లక్షలు కావాలి. నేనప్పుడు ఈ సమస్య నుంచి బయటపడతాను, ప్రశాంతంగా ఉంటానని. ఇదిగోండి మీరు అడిగిన 45 లక్షలు. దీపా, ఇంత డబ్బు? కార్తిక్ బాబు, ముందు ఈ డబ్బు తీసుకోండి అని వెనకాలే ఒక్కసారిగా కార్తిక్ దీపని గట్టిగా హక్ చేసుకుంటాడు. దీప, చాలా చాలా థ్యాంక్స్ దీప. ఈ విషయంలో నేను ఎప్పటికీ మర్చిపోను. ఈ డబ్బు కోసం నేను ఎన్ని చోట్ల తిరిగాను తెలుసా? పిచ్చివాడైపోయాను. కానీ నువ్వు ఇలా ఈ డబ్బులు ఇస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది అని కార్తిక్ దీపనైతే హక్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక దీప అయితే కార్తిక్కి డబ్బులు ఇచ్చి, కార్తిక్ బాబు, ఈ డబ్బు ఎందుకో ఏంటో నేను అడగను, కానీ ఇది మీరు మంచి పని కోసం చేస్తున్నారు మాత్రం నాకు తెలుసు అని దీప అంటుంది. అవును దీప, శౌర్య ఆపరేషన్ కోసమే ఈ డబ్బులు. ఈ విషయం నీతో నేను చెప్పలేను దీప అని మనసులో అనుకుంటాడు. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇలా ముగుస్తుంది. కమింగ్ ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుంది?